నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. మమతా బెనర్జీ ఉంది కదా, మమతా బెనర్జీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసే ఛాన్స్ ఉంది అనేది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. అంటే అభిషేక్ బెనర్జీ కూడా రీసెంట్గా రాహుల్ గాంధీని కలవడం జరిగింది. మమతా బెనర్జీ కూడా రాహుల్ గాంధీని కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ టీఎంసీ పార్టీ అనేది కాంగ్రెస్లో కలవబోతుందా? టీఎంసీ పార్టీ కాంగ్రెస్ లో కలిసే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటి వరకు మమతా బెనర్జీ అధికారికంగా అభిషేక్ బెనర్జీ గాని అఫీషియల్ గా గానీ చెప్పలేదు కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం వాళ్ళకు పెద్ద చాయిసెస్ ఉన్నట్టు ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లో లేకపోతే అన్నిటికంటే పెద్ద ప్రమాదం మొదట చెప్తాను నేను ఏంటంటే, మొన్న సిఐడి అధికారులు వెళ్లి, బెంగాల్ సిఐడి అధికారులు వెళ్లి మమతా బెనర్జీ ఇంటి మీదే రైడ్ చేయడానికి వెళ్తే కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తలు అడ్డుకుంటే కొంత ఘర్షణ జరిగింది. కానీ మొత్తానికైతే ఒక ఫోర్జరీ కేసులో మమతా బెనర్జీ కూడా జైలుకి వెళ్లే అవకాశం ఉంది. అభిషేక్ బెనర్జీ మీద అయితే ఇంకా బోలెడు కేసులు ఉన్నాయి, ఎవ్వరు ఆపలేరు జైలుకి వెళ్ళకుండా. ఈ విధంగా టీఎంసీలో ఉన్న ప్రధానమైన అనేక మంది కార్యకర్తలు, అనేక మంది నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు జైలుకి వెళ్లే పరిస్థితి ఎదురవుతుంది. సో వీళ్ళని ఇప్పుడు జైలుకి వెళ్ళినా వెళ్ళకున్నా వెళ్తే బయటకు తీసుకురావడానికి కూడా ఒక పెద్ద ఎకో సిస్టమ్ అవసరం ఖచ్చితంగా. అంటే ఒక చిన్న ప్రాంతీయ పార్టీకి వాళ్ళ కోసం పనిచేసే లాయర్లు, వాళ్ళ కోసం పనిచేసే ఇతర నిపుణులు, వీళ్ళందరూ ఉండడం అనేది ఓకే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర బిఆర్ఎస్ కి, టీడీపీకి, లేకపోతే డిఎంకే కి, కొత్తగా ఏర్పడ్డ టీవీకేకి కూడా లాయర్లు ఉంటారు, అందరు ఉంటారు. అండ్ అన్న, ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్, టీఎంసీ చిన్న ప్రాంతీయ పార్టీ అంటారా? అది ఒక దేశంలోనే వన్ ఆఫ్ ద అంటే బిగ్గెస్ట్ పార్టీగా చెప్పుకునే మమతా బెనర్జీ పార్టీ కదా. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీ అయితే కాదు. వాళ్ళ బలం బెంగాల్. అవును, ఇప్పుడు ఆ బెంగాలే లేదు కదా వాళ్ళ చేతిలో. అవునవును, చిన్న ప్రాంతీయ పార్టీ కావచ్చు, పెద్ద ప్రాంతీయ పార్టీ కావచ్చు, కానీ జాతీయ పార్టీ అయితే కాదు. ఇప్పుడు జాతీయ పార్టీ కాదు కాబట్టి కాంగ్రెస్ తో పోలిస్తే, టీఎంసీతో పోలిస్తే కాంగ్రెస్ ఏం పెద్ద బలంగా లేదు. కానీ బలంగా లేనప్పటికీ టీఎంసీకి ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటంటే, పోయి కాంగ్రెస్ లో విలీనం అయితే కాంగ్రెస్ తరఫున పనిచేసే లాయర్లు కావచ్చు, లేకపోతే ఇంకా అన్ని వ్యవస్థలలో ఉండేవాళ్ళు కావచ్చు, అందరూ కూడా టీఎంసీకి కూడా అనుకూలంగా పనిచేస్తారు. టీఎంసీ అంటే ముఖ్యంగా మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కదా. సో ఇద్దరితో పాటు ఇంకో 10 మంది 20 మంది వెళ్ళి జాయిన్ అవుతారు. అంతకు మించి అక్కడ ఏం పెద్ద అద్భుతం జరగడానికి ఏం లేదు అక్కడ. ఎందుకు 80 మందిలో ఇప్పటికే 50 పైన 50+ మెంబర్స్, 58 వరకు 60 వరకు ఎమ్మెల్యేలు జంప్. అక్కడ అసెంబ్లీలో, బెంగాల్ అసెంబ్లీలో ఇప్పుడు మమతా బెనర్జీ నేతృత్వంలో ఉన్న టీఎంసీ ప్రధాన ప్రతిపక్షం కాదు. ప్రధాన ప్రతిపక్షం అనేది రిత ప్రతాప్ బెనర్జీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇప్పుడు ఇంకొకటి అన్న, జంప్ అయిన ఎమ్మెల్యేలు మాదే అసలైన టీఎంసీ, అది టీఎంసీ కాదని అది కూడా ఒకటి వినిపిస్తుంది. వాళ్ళు అనడం కాదు, వాళ్ళదే అసలైన ఎమ్మెల్యే కూడా. ఎందుకంటే 80 మందిలో 58 మంది, 60 మంది అటు వెళ్ళిపోతే అదే ప్రధానం కదా. అవునవును, రూల్స్ ప్రకారం. ఉద్ధవ్ ఠాక్రే ఉదంతం మనం చూసినాం కదా. అవును, ఉద్ధవ్ ఠాక్రేతో మిగిలిన వాళ్ళు ప్రధాన శివసేన కాదు, ఏక్నాథ్ షిండే వాళ్ళే ప్రధానమైన శివసేన. అవునవును, అసలు శరద్ పవార్ తో ఉన్న వాళ్ళు కాదు, అజిత్ పవార్ తో వెళ్ళిన వాళ్ళే ప్రధానమైన ఎన్సీపీ. అదే రూల్ తృణమూల్ కాంగ్రెస్ కి కూడా వర్తిస్తుంది. ఆ విషయం తెలిసిపోయింది కూడా మమతా బెనర్జీ. ఒక 60 మంది వెళ్ళిపోయిన తర్వాత తనతో ఉన్న 20 మందితో ఆమె చేయగలిగేది ఏం లేదు. ఆ 20 మంది ఎన్ని రోజులు ఉంటారో కూడా డౌట్. సో మొత్తంగా పార్టీ అసెంబ్లీలో చేజారిపోయింది. పోనీ అసెంబ్లీలో అసలు ఎమ్మెల్యేగా గెలిచి ఆ ముందా లోపల అసెంబ్లీలో అంటే ఆమెనే ఓడిపోయింది. సో ఆమె అసెంబ్లీలో లేదు, అసెంబ్లీలో మమత లేదు, అసెంబ్లీలో మమతా బెనర్జీ టీఎంసీ కూడా లేదు. ఈ రెండు పక్కన పెట్టేస్తే జాతీయ స్థాయిలో పార్లమెంట్, లోక్సభలో పరిస్థితి ఏంటి? 28 మంది ఉంటే ఇప్పటి వరకు 20 మంది మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి కాకోలి అనే ఒక లేడీ ఎంపీ నేతృత్వంలో ఆల్రెడీ ఓం బిర్లాను కలిసి ఎన్డీఏకి మద్దతు కూడా ప్రకటిస్తున్నామని లెటర్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాన్ని బట్టి 28 మందిలో 20 మంది వెళ్ళిపోతే ఇక మిగిలేదు 8 మంది కదా. తెలిసి లాస్ట్ నిమిషం వచ్చేసరికి ఆ 8 మందిలో కూడా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు ఎవరైతే ఉన్నారో, వాయిపు అంటున్నారు మనోడిని, తన పేరేంటి, అభిషేక్ బెనర్జీ. ఈ అభిషేక్ బెనర్జీ అనే ఒక ఎంపీ తప్ప ఇంకెవరు మిగులుతారు అనేది గ్యారంటీ లేదు. ఆ 28లో ఒక ఎంపీ మాత్రమే గ్యారంటీ మమతా బెనర్జీ ఉంటాడని.
27 మంది పోయే అవకాశం ఉంది. అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే 20 మంది ఆల్రెడీ జంపు. పక్కన పెడితే రాజ్యసభకు వస్తే ఆమెకు 12 మంది ఉన్నారు ఎంపీలు. ఈ 12 మందిలో ఇప్పటి వరకు 2 రాజీనామా చేసింది. రాజ్యసభలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పార్టీ వదలట్లేదు. రాజ్యసభలో ఉన్న రాజ్యసభ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తున్నారు సీటుకి, తమకున్న ఏమంటారు రాజ్యసభ పదవికి. వాళ్ళు రాజీనామా చేస్తే నెక్స్ట్ జరగబోయేది ఏంటి? ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కదా, 140 చిలుకున్నారు కదా. సో ఇప్పుడు రాజ్యసభ ఎంపీల స్థానంలో తమ వాళ్ళని బీజేపీ గెలిపించుకుంటది. ఆ విధంగా రాజ్యసభలో టిఎంసీ నేలమట్టం అవుతుంది, పార్లమెంట్ లో అంటే లోక్సభలో కూడా నేలమట్టం అవుతుంది, అసెంబ్లీలో మొత్తం కొట్టుకుపోయింది. సో ఇప్పుడు టిఎంసీ అనేది ఏం లేదు యాక్చువల్ గా. సో వేరే ఆప్షన్ లేదు కాంగ్రెస్ లో కలపడం తప్పితే. ఆ కాంగ్రెస్ కూడా పెద్ద పార్టీనా అంటే అది కూడా దేశంలో పెద్ద పార్టీనే కానీ టిఎంసీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, టిఎంసీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటది? బెంగాల్ రాజధాని కోల్కతాలో కదా. కోల్కతా మేయర్ హకీం అని ఉన్నాడు. హకీము మేయర్ గా కొనసాగుతున్నాడు టిఎంసీ నాయకుడు. తను కారణం ఏం చెప్పకుండా రాజీనామా చేసేసాడు మేయర్ పదవికి. అంటే ఒక చిన్న కార్పొరేటరు సర్పంచ్ స్థాయి నుంచి రాజ్యసభలో ఉన్న ఎంపీ, లోక్సభలో ఉన్న ఎంపీ దాకా మొత్తం అందరు కూడా టీఎంసీని వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ఇది బీజేపీ ఒత్తిడి వల్ల జరుగుతుందా? ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న జర్మన్ కాక్రోచ్ ఉన్నాడు కదా, చెప్తున్నది ఏంటంటే బీజేపీనే టీఎంసీని విరగొట్టేస్తుంది, బద్దలు కొడుతుంది అంటున్నాడు. నిజంగా టీఎంసీ చేస్తుందా, లేకపోతే టీఎంసీ లో ఇప్పటిదాకా దాచుకున్న ఆగ్రహావేశాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయా ఐడియా లేదు. కానీ ఒకవేళ నిజంగానే మోటాబాయ్ అమిత్ షా వ్యూహం దీన్ని వెనుకుందా లేకున్నా కూడా మొత్తానికి అయితే టీఎంసీ అనేది ఒక చరిత్రలో కలిసిపోయిన అధ్యాయం. అయితే ఎట్లాగో టీఎంసీ లేదు కాబట్టి మమతా బెనర్జీ బేరం ఏం చేస్తుందంటే సోనియా గాంధీతో కలిసి, సోనియా గాంధీ అడిగిందని చెప్తున్నారు ఇప్పటికి కూడా, మమతా బెనర్జీ అడిగింది అని చెప్పట్లేదు. మమతా బెనర్జీ ఇంకా ఆలోచిస్తుంది అంటున్నారు. ఆలోచించకున్నా ఆమె దగ్గర ఉన్న ఆప్షన్ ఏం లేదు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ ఇద్దరే కూర్చొని బీజేపీ లాంటి ప్రపంచపు అతిపెద్ద పార్టీ, అతిపెద్ద 30 రాష్ట్రాలలో అత్యధిక రాష్ట్రాలు పరిపాలిస్తున్న ఢిల్లీలో కూడా అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎదుర్కోవడం మమతా బెనర్జీ వల్ల కాదు. ఈ టైంలో ఆమెకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎస్పీ రాదు, బిఎస్పీ రాదు, లేదంటే బీజేడీ రాదు, ఆర్జేడీ రాదు. వీళ్ళందరూ కూడా ఆమెలాగానే చిన్న పార్టీ. సో ఇక మిగిలిన వాళ్ళలో పెద్ద తలక ఎవరు అంటే కాంగ్రెస్. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ చరిత్ర చూస్తే, ఈ తృణమూల్ కాంగ్రెస్ అనేది పుట్టుకొచ్చిందే కాంగ్రెస్ నుంచి. దేశవ్యాప్తంగా ఉన్న అనేక పిల్ల కాంగ్రెస్ లలో ఇది కూడా ఒకటి. సో ఈ పిల్ల కాంగ్రెస్ అనేది తల్లి కాంగ్రెస్ లో మళ్ళీ విలీనం అవడం అనేది సహజం కూడా. వీళ్ళకేం సిద్ధాంతపరమైన సమస్యలు కూడా రావు. కాంగ్రెస్ సిద్ధాంతమే మమతా బెనర్జీ సిద్ధాంతం కూడా. ముస్లింలను సంతుష్టీకరించడం, హిందువుల్ని అవమానించడం, హిందువుల రక్తం కళ్ళజుడ్డం, అట్లనే హిందువుల గుళ్ళని, దేవుళ్ళని, సంస్కృతిని అవమానించడం, చివరాఖరికి అధికారంలో ఉండడం. ఇవన్నీ కారణాలు కాబట్టి మమతా బెనర్జీకి జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి కూడా ఇస్తామంటున్నారంట. ఏమంటారు దాన్ని, మన ఖర్గే, మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు ఎట్లా ఉంటాడో ఈమె ఉపాధ్యక్షురాలుగా ఉంటది. సో ఆల్రెడీ మల్లికార్జున ఖర్గేనే 6,000 కింద లెక్క, ఈమె 7,000 లాగా ఉంటది. నడిచినా నడవకున్నా కూడా ఫైనల్ గా రాహుల్ గాంధీ పేరు మీదనే కాంగ్రెస్ అనేది నడుస్తూ ఉంటది. కానీ ఇది బీజేపీ ప్రభుత్వం వల్ల అయిందో లేకుంటే దేని వల్ల అయిందో కానీ బెంగాల్లో మాత్రం అసలు ఇది ఒక ప్రభంజనం అని చెప్పుకోవాలి. నా టీఎంసీ అంత పెద్ద, అంటే ఆల్మోస్ట్ 3 టర్ములు పాలించిన ఒక పెద్ద పార్టీ. బెంగాల్ చరిత్ర మొత్తం ఎప్పుడు అట్లనే ఉంటది. వాళ్ళు అక్కడ ప్రతిపక్షం అనేది ఎప్పుడు కూడా నామమాత్రంగానే ఉంటది. ఏమంటారు, బెంగాల్లో ప్రతిపక్షం అనేది నథింగ్. ఎప్పుడు 1947 నుంచి 1970 వరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం లేదు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కానీ 2011 వరకు కూడా అది లేదు. ఏమంటారు దాన్ని, ప్రతిపక్షం లేదు, కమ్యూనిస్టులే ఉండేవాళ్ళు. తర్వాత 2011 నుంచి 26 వరకు తృణమూల్ ఉన్నా కూడా ప్రతిపక్షం లేదు. కానీ లాస్ట్ 5 ఏళ్లు బీజేపీ బాగా బలంగా పోటీ ఇచ్చింది. ఇది మన 2019 తర్వాత నుంచి.
అక్కడ అసెంబ్లీలో 70 మంది వరకు ఎమ్మెల్యేలు ఉండడం వల్ల ప్రతిరోజు వీధి పోరాటాలు చేయడం వల్ల మొదటిసారి బెంగాల్లో బీజేపీ అనేది నిజమైన ప్రతిపక్షంగా నిలవగలిగింది. సో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఉంటుందా అంటే పేరుకు నామమాత్రంగా ఉంటే ఉండొచ్చు. బీజేపీ కమ్యూనిస్టులాగా తృణమూల్ కాంగ్రెస్ లాగా హత్య రాజకీయాలు చేసి తృణమూల్ కాంగ్రెస్ ఆఫీసులకు తాళాలు వేసేసే పరిస్థితి వస్తుందా అంటే రాకపోవచ్చు. కానీ రాబోయే 25 ఏళ్ల వరకు కనీసం మళ్ళీ బీజేపీ కూడా ఒక 3-4 టర్మ్స్ 5-5 ఏళ్ల పాటు పరిపాలిస్తే తప్ప బెంగాల్లో ఇంకో మార్పు వస్తుందని నాకు అనిపించట్లేదు. కాంగ్రెస్ అనేది తృణమూల్ కాంగ్రెస్ కి ఏకైక ఆప్షన్, అంతకు మించి వేరే అవకాశమే లేదు.